హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో పెన్షన్ల కొరకు వెయిట్ చేస్తున్న పెన్షనర్లకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో కులంకుశంగా, క్లుప్తంగా, సవివరంగా మీకు వివరించడానికి ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం అందించబడుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో త్వరగా వీడియో కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో ఆసరా పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు. ఒకేసారి 4 శుభవార్తలు ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆసరా పింఛన్లు గత హయాంలో 2016 రూపాయలు, 4016 రూపాయలు సాధారణ పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ దాదాపు 18 నుంచి 19 నెలలు గడుస్తున్నా కూడా ఇటువంటి పెరిగిన పెన్షన్లపై ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. అయితే నిన్న మనం ఒక వీడియోలో చూసుకున్నాము. నిన్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించండి. దాదాపు 2 నుంచి 4 లక్షల దరఖాస్తులు మొదటగా పరిశీలించండి. గ్రామంలో అయితే పంచాయతీ కార్యదర్శి ఉంటారు కదా, పంచాయతీ కార్యదర్శి తరపున ఎంక్వైరీ ఉంటుంది. అదే నగరాల్లో, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ ద్వారా ఎంక్వైరీ అయితే పరిశీలించిన తర్వాత ఆసరా పింఛన్లకు సంబంధించిన అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేది ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. ఎవరైతే 3 నెలలు వరుసగా వలస వెళ్తారో వాళ్ళకైతే రద్దు చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ శుభవార్తలకు సంబంధించి చూసుకున్నట్లయితే, పెన్షన్లను 4016 రూపాయలు, 6016 రూపాయలు పెన్షన్ అనేటివి ఇక మే 1వ తారీఖు నుండి బదిలీ చేస్తారు. అదేవిధంగా 2.2 శుభవార్త ఏంటిదంటే, పెన్షన్ను సంబంధించి వారి యొక్క భర్త చనిపోయినట్టయితే భార్యకు వితంతు పెన్షన్ కింద ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే రూపొందించింది. ఇక 3వ సంబంధించి గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, పెన్షనర్స్ ఎవరైతే వలస వెళ్తారో, అంటే మన గతంలో 3 నెలల పాటు వలసగా వెళ్తేనేమో రద్దు చేస్తారని చెప్పింది కదా, కానీ ప్రభుత్వం అయితే 3 నెలలు వరుసగా ఎవరైతే వెళ్తారో వారి నుంచి పూర్తి సమాచారం సేకరించి మరి వారు ఏ విధంగా అయితే వెళ్ళారు, మరి పెన్షన్ అయితే మరి అక్కడ తీసుకుంటున్నారో ఇక్కడ తీసుకున్నారో చెక్ చేసిన తర్వాత వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడానికి కూడా సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక 4వ వార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులకు సంబంధించి ఫేస్ రికగ్నిషన్ కింద పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కొత్త పథకం అయితే మనకు యాప్ అయితే సృష్టించడం జరిగింది. ఈ యొక్క విధానం వలన వృద్ధులకు చాలా సులభతరంగా పెన్షన్లు అందుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ వలన వృద్ధులు వారి యొక్క వేలిముద్రలు పడిన నేపథ్యంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పెన్షన్లు రావట్లేదు, వేలిముద్ర పడట్లేదని చాలామంది బాధాకరంగా వారి యొక్క సమస్యను అయితే మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కామెంట్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం వలన ప్రభుత్వం మన వీడియోకి స్పందించి సిరిపైన కొత్త యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఫేస్ రికగ్నిషన్ కిందనైతే ఈ యొక్క పెన్షన్ బదిలీ చేయడానికి అయితే అవకాశాలు అయితే కనిపించిందని పేర్కొన్నారు. ఇక మరో 2 రోజుల్లోనే ఈ యొక్క దరఖాస్తులన్నీ కూడా దాదాపు 50 లక్షల మంది దరఖాస్తులు ఏవైతే అవన్నీ పరిశీలించి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేయాలని కూడా సర్వత్రా మనకు మంత్రివర్గాలతో చర్చించడం జరిగింది. ఇక మీదట పెన్షన్లను సకాలంలో సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఖాతాలో సమయానికి 1వ తారీఖు లోపు పెన్షన్లు టకీమని పడతాయని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, మరి నెల రోజులు అంటున్నారు, ఇంకా మే వచ్చేసరికి ఇంకా 10 డేస్ ఉంది, మరి అప్పుడైనా ఇస్తారా? మనకు మేనిఫెస్టోలో 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇస్తామని చెప్పి దాదాపు 18 నుంచి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వలేదు. మరి ఇటువంటిపై మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుందో మనమైతే వేచి చూడాలి. ఒకవేళ వీటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో మన వీడియోస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూస్తే లైక్ కొట్టండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది
1 నుంచి 2-3 పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడానికి మేము ఎంతో శ్రమిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ టు ఆల్. జై జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ టు ఆల్.